ఏంటి బంటి సార్, మీ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇంకా అవ్వలేదా? సోషల్ ఎక్స్పెరిమెంటా పని బొందా? కాలేజీలోనే ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడు. ఈ బండి ఆడదే. సార్ మీరు ముందు డబ్బులు ఇచ్చి బయలుదేరండి. ఇస్తాలేరా, నేను ఎక్కడికి వెళ్తా? సరే అమ్మ, లేట్ అవుతుంది, కాలేజీకి వచ్చాయి. అది కాదు నక్షత్ర. బా ఎరా ఈరోజు వ్యాపారం ఎలా అయింది? చెప్పరా. రోజు మీ ఆయన నీకు ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడు? 800. ఇదిగో 1500 రూపాయలు. 1500? నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. ఎలారా? అవన్నీ బిజినెస్ సీక్రెట్స్ అమ్మా, చెప్పకూడదు. మీ ఆయనకి ఎలా ఉంది? కాస్త తగ్గిందని చెప్పాడు. రేపటి నుంచి మీ ఆయన వెళ్తాడంట? వెళ్తానని చెప్పాడు. వీడికి ఏం తక్కువ లేదు. రా, పొద్దునుంచి కనబడలేదు, ఎక్కడికి వెళ్ళా? ఒక పెద్ద బిజినెస్ డిస్కషన్లో ఉన్నాడు. బిజినెసా? నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాంట్రా బిజినెస్ బిజినెస్ అనబాకని. నువ్వు చదివే కదా, గమ్మున ఉద్యోగం చేసుకోమని. ఏంటండి వాడిని ఎప్పుడు ఏదో అంటూ ఉంటారు. ఇవాళ ఒక్క మన గొప్పలు మనం చెప్పుకోకూడదు, తెలియాల్సిన వాళ్ళకే తెలుస్తాయి. గొప్పతనమా? అంత గొప్ప పని ఏం చేసావురా? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదులే గాని, నీకేంటి ఉద్యోగం చేయాలంతేనా? అవును. నేను ఉద్యోగం చేయను, బిజినెస్ చేస్తాను. రే, బిజినెస్ ఎలా చేస్తావో నేను చూస్తానురా. అప్పులు పాలు అవ్వపోతావా, వచ్చి నా కాలు పట్టుకోపోతావా? కొడుకేమని సాధించాలనుకుంటే ఆశీర్వదించాల్సింది పోయి శపిస్తావేంటున్నానా? అది తండ్రికి ఇష్టమైన పని చేస్తే ఆశీర్వదిస్తారు, తండ్రికి వ్యతిరేకమైన పని చేస్తే ఇలాగే చేపందద్దాలు పెడతారు. ఏంటమ్మా ఆయన? ఏంటండి వాడిని అంత అవమానిస్తారు? ఇవాళ ఏంట్రా మీ తల్లి కొడుకులు సైకిల్ చూడలేక చచ్చిపోతున్నాను. అబ్బో, ఇది నేను తట్టుకోలేనయ్యో. మొత్తానికి నక్షత్ర నీ బండి మాట తెలిసి నేను చీకొట్టింది అంతేనా? ఫోన్లేరా, నేను చీకొట్టమ్మల్ని అమ్మాయి ఒకటి. ఏ అమ్మాయి చీకొడుతున్నాను? ఏ అమ్మాయి చీకొట్టింది? రే, ఆ పద్మ చీకొట్టలేదు. కొట్టింది కొట్టింది. ఆ అమ్మాయి చీకొట్ల, జస్ట్ తూ అంతే. అయినా నే అమ్మాయి చీకొట్టలేదు. సర్లేరా, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ఎవరా ఫీల్ అవుతుంది? నాకంటే మీ ఇద్దరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అది సరే కాని బంటి, మీ నాన్నకంటే నువ్వు ఎక్కువ డబ్బులు వెళ్తున్నావురా? అన్నా, అది కొత్తగా పన్నీర్ దోశ పెట్టాను, అది ఏమైనా ట్రై చేస్తారా? పన్నీర్ దోశ? సరే ఇయ్యన్నా పన్నీర్ దోశ. ఒక 2 minutes సార్. ఇదిగోండి సార్. అన్నా ఎలా ఉందన్నా? చాలా బాగుంది. ఇంకో పన్నీర్ దోశ. అది పన్నీర్తో పాటు చీజ్ బటర్ కూడా పెట్టాం, నువ్వు ఓకే అంటే? మన బండి దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ రా, వాళ్ళకి నార్మల్ కాకుండా కొత్త రకం దోశలు వేసా, వాళ్ళకి నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చారు. సూపర్ రా. నెక్స్ట్ మెష్ మసాలా దోశ వేద్దాం అనుకుంటున్నారా? మెష్ మసాలా దోశనా? ఒరేయ్ నీ థాట్స్ కో దండం రా. చూస్తూ ఉండండిరా, ఏదో రోజు ఫేమస్ అవుతాను, జనాలు ఎగబడతారు, డబ్బులు లెక్కటానికి చేతులు నొప్పులు పడతాయి. రేపు కొత్త సార్తో మాట్లాడతాను చెప్పా. నక్షత్ర ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావే? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? మేకప్ లేకపోయినా బాగానే ఉన్నావు. ఐ థింక్ యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎలా బంటి? ఏమోరా నాకు తెలీదు. అది కాదు మరి, మీ బంటి గారికి టిఫిన్ బండి ఉందంటే నేను అనుకుంటానా? మీరు నా గురించి అలా ఆలోచించినప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడడం? అది
చెప్పకూడదని కాదు. చూడండి సార్, ఒకరు చేసే పని బట్టి వారు ఎలాంటి వారో డిసైడ్ అవ్వద్దు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. అయినా మీరు ఎంత మంచివారో మీతో మాట్లాడిన కొన్ని డేస్కే అర్థమైంది. సో మీరు ఏం పని చేసినా నాకు అనవసరం. అడుగుతున్నా ఓకేనా? ఎస్. ఎస్ చంద్ర. నువ్వు సైలెంట్ ఉండు కొసేపు. సారీ నక్షత్ర, ఇంకెప్పుడు ఇలా చేయను. పర్లేదు సార్. సరే, రేపటి ట్యూషన్కి వస్తావా? సరే సార్. ఇక నువ్వు సార్ అనద్దు, బంటి అని చాలు. అంటే సార్ అంటే నువ్వు సార్ అన్న ప్రతిసారి నేను పెద్దోడన్న ఫీల్ వస్తుంది నాకు. పెద్దోడివే కదరా. నీకు తెలిసి అమ్మాయి తెలియదుగా. సరే అయితే పిలుస్తాను. ఓకే నక్షత్ర, బాయ్. బాయ్ బంటి. బాయ్ బాయ్ బాయ్. రే ఎదువా, ఆ పిల్ల ఎంత మంచిదిరా. ఆ పిల్ల నిన్ను సీ కొట్టింది నీకు టిఫిన్ బండి ఉందని కాదురా, నువ్వు ఈ విషయాన్ని దాచినందుకు. ఏదేమైనా నక్షత్ర గేట్రా. నిజమేరా, ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తుందంటే నక్షత్ర నిజంగా గ్రేట్రా. అంకుల్ ఓ పన్నీర్ దోశ. పన్నీర్ దోశ లేదు బాబు, ఇక్కడ ఉండవు. పోనీ బటర్ దోశ. బటర్ దోశ, చీజ్ దోశనా? చీజ్ దోశ అవన్నీ ఇక్కడ ఏమి ఉండవు బాబు. ఇక్కడ ఉండేది మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మీకు ఏ దోశ కావాలో చెప్పండి, వేస్తాను. అదేంటి నాకు అన్న ఉన్నాడేడా పన్నీర్ దోశ ఇచ్చాడు? నిన్ను అసలు బండే పెట్టలేదు బాబు, పొరపాటుని ఏరో బండి దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఇక్కడ ఉండేది ఆ 3 దోశలే. లేదు అంకుల్, ఇదే బండి నాకు గుర్తుంది, నేను తిన్నాను ఇక్కడ. ఏమి లేవు బాబు. పన్నీర్ అయితే కావాలి అంకుల్, లేకపోతే వద్దు నాకు. బాబు ఇక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది బాబు. ఈ నా కొడుకు పని అయ్యి ఉంటుంది. ఈ నా కొడుకుని చెప్తా నీడి పని. ఇప్పుడే వెళ్తా. ఏమే ఏడాడు? తెలీదండి. నిన్న టిఫిన్ బండి ఏమన్నా తీసుకెళ్ళాడాడు? అంటే మీకు ఒంటో బాలేదని నేనే పంపించానండి. నీకు అసలు బుద్ధి ఉందా? నిన్న అయ్యో రకరకాల దోశలు వేసారంట. వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచానా? ఆ రకరకాల దోశలు చాలా బాగున్నాయని అందరూ అన్నారంట. నిన్న చెప్పాడు వాడు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నావని బండిచ్చి పంపిస్తారా? మీరు రోజుకి సంపాదించేదంతా 800. నిన్నొక్కరోజు వాడు 1500 తీసుకొచ్చాడు. అలాగని ఆడితో కూడా బండి పెట్టింతావా ఏంటి? ఆడు ఇలాగ అవడానికి కారణం నువ్వు. అసలా ఆడి పని చెప్తే నాకు బంటే 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 ఏంటి నానా? నిన్న నాకు తెలియకుండా టిఫిన్ బండి పెట్టావా నువ్వు? టిఫిన్ బండా? అవును. నేనేం తీసుకెళ్ళలేదు. నాకు తెలిసిగానే ఆపరా. తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ పిచ్చి పిచ్చి దోశలు వేసావంట. పిచ్చి పిచ్చి దోశలా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎగబడుతున్నారో తెలుసా? అలాంటి కొత్త కొత్త దోశలు ఇస్తే కదా నాన్న ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఇంకప్పుడు బయటోడికి మనకి తేడా ఏంటి? నాకు అంత జనాలేమో అవసరం లేదు, మేడలు కట్టాలని ఆశ లేదు. ఆ ఆశనుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నీకు ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం. అయినా నానా నీకేదో నష్టం వచ్చింది అలా మాట్లాడుతున్నాను నాన్న. రోజు వచ్చిన దానికంటే ఎక్కువే లాభం వచ్చిందిగా. రోజు ఎంత వస్తుందో అంత చాలు, అంత లాభాలేమో వద్దు. ఎక్కువ లాభాలు అవసరం లేదు. నేను పుట్టక ముందు ఆ బండి పెట్టావు, ఇప్పటికీ మనకు ఆ బండి మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్ తిరుమలరావు నీతో పాటు బండి పెట్టాడు, తర్వాత హోటల్ పెట్టాడు, ఇప్పుడు 4 బ్రాంచులకు ఓనర్ అయ్యాడు. వాళ్ళ కొడుకులు ఎలా బతుకుతున్నారో తెలుసా? నువ్వు చెప్పినట్టు ఇన్ని ఉంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుల పాలు అయిపోయేవాడిని. అలా చేయలేదు గనక ఇలాగన్నా ఉన్నావు. అయినా నీకేం తక్కువ చేశాను రా? నువ్వు చెప్పినట్టే నువ్వు చదువుతానన్నా చదివించాను కదరా. బీటెక్ చదివమంటే డిగ్రీ చదివిపించావు. ఎందుకది? అయ్యా ఆ డిగ్రీ ఎంత ఎలగబెట్టారో చూసాంగా. మైగా గొనుకుడోటి. రే ఇంకొకసారి ఆ బండిగాడికి కానీ వచ్చి చూడు, అప్పుడు చెప్తా నీ పనే. అదో 5 స్టార్ హోటల్, దాంట్లో రిసెప్షనిస్ట్కి లైన్ వేయడానికి వాటికి వస్తూ ఉంటాం. మరి మనకి ఇయాసులు కూడా ఉన్నాయేంటి? ఏత్తావు తీసుకెళ్ళి లోపలెత్తే ఏదో రోజు అప్పుడు తెలిసి వస్తుందిరా. ఛే, ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరు? బంటి ట్యూషన్. ఇటు చదువు అయిపోయినా కానీ ట్యూషన్ చెప్పించుకుంటున్నాడా ఏమో.
హాయ్ వంటి. హాయ్. ఏమైంది సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే. పర్లేదు చెప్పు. మా నాన్న గురించి. ఏమైంది? మొన్న మా నాన్న బండి దగ్గరికి వెళ్ళి రకరకాల దోశలు వేసాను. అందరూ తిని ఎక్సలెంట్గా ఉందన్నారు. కానీ మా నాన్న మాత్రం సాదా దోశ, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ ఇవే వేస్తారంటాడు. నువ్వు చెప్పు నక్షత్ర, మన ఏరియాలో చీజ్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, పిజ్జా దోశ ఇలాంటి దోశలు ఎక్కడ ఉన్నాయా? అలాంటి మన ఏరియాలో పెడితే ఎలా ఉంటుంది? కానీ మా నాన్న మాత్రం వద్దంటాడే. అక్కడే ఆగిపోయింది బుర్ర. అదేదో కొత్త బిజినెస్ నువ్వే పెట్టచ్చు కదా. అనుకున్నా, దోశ తింటానికే డబ్బులు లేవు, ఇంకా దోశ బిజినెస్ అంటే. అవును, నీకు తెలిసిన ఫైనాన్షియల్ ఎవరున్నారా? షూరిటీ మా వాళ్ళు ఎవరు పెట్టరు. మర్చిపోయాను, ఉన్నావుగా నువ్వు. షూరిటీ పెట్టు, వెళ్ళాలి వడ్డీ కరెక్ట్ ఇంక ఇచ్చేద్దాం. నాకెవరు తెలియదు బంటి. కరెక్టే, అది నిజమేగా. చిన్నప్పటి నుంచి ఏడా పుట్టి పెరిగా, నాకేవాడు తెలియదు, ఇంకా నీకెవడు తెలుస్తాడు? పర్లేదు, నువ్వు నాన్న బండి పెట్టుకో. మా నాన్న ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ ఎవరు కొట్టామని చూస్తా ఉంటాడా? ఆడకొస్తే చెప్పించు కొడతా అన్నాడు. అయ్యో, నాన్న మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటారు కదా, నువ్వు నైట్ పెట్టుకో. నైట్ టైం ఎవరు తింటారంటావా? చాలా మంది ఉన్నారు, నైట్ షిఫ్ట్స్ స్టూడెంట్స్. ఎందరు మంది లేరు, తింటారు వాళ్ళు. కరెక్టే కరెక్టే, నేను చాలాసార్లు తిందామని బయటికి వెళ్ళాను, కానీ ఎప్పుడేం దొరకలేదు. అయినా నక్షత్ర, ఇదంతా వర్కౌట్ అవ్వదు, మా నాన్న ఒప్పుకోడు. నాన్నకు తెలియకుండా పెట్టుకో. అబ్బో, నా ఒక్కడ వల్ల అవ్వదు. పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు అకౌంట్సే నేను హెల్ప్ చేస్తున్నాను, అలాంటిది బిజినెస్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? స్టడీస్లో అంతంత మాత్రమే, కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను టాపర్. చూసా, మొన్న వినాయక చవితిలో మామూలు డాన్స్ చేయట్లేదు కదా, కానీ వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ చేయలేదు. అయ్యో, నన్ను పిలవచ్చు కదా, నేను వచ్చి తీసేవాడిని. పర్లేదులే, నేను నీకు బిజినెస్లో హెల్ప్ చేస్తాను. నిజంగా చేస్తావా? చెప్తున్నా కదా బంటి, చేస్తాను. ప్రాఫిట్లో నీకు కూడా ఎంతో కొంత చేరిస్తాలే. పర్లేదు, నువ్వు నాకు ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నావు కదా. అమ్మయ్యా, ఇంకా షేర్ అడిగిద్ది అనుకున్నాను. రికార్డ్ ఇవ్వు. పిజ్జా దోశలు 50, చీజ్ 100, బటర్ 200. ఏంట్రా? అరే దానా, ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయి. ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుందా? ఏమోరా, డబ్బులు ఉన్నది మీకు తెలియదు, నాకేం తెలుసు? ఈ సాదా మసాలా ఉందిరా. 30 × 1500 ఇరా. 30 1500 ఎంత వచ్చింది? 4500 రా. 4500 ఇటు చూపి. 45,000 రా అది. 1 2 3 4. అవునవును రే, 45,000. అరే దానా, మీ నాన్న నీకు పాకెట్ మనీ ఇస్తున్నాడా? చదువైపోయి చాలా కాలం అయిందిరా. పాకెట్ మనీ అనే పదం ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు. సో సాడ్. నేను మీకు పాకెట్ మనీ ఇద్దాం అనుకుంటున్నారా? పద టీ పిదు. ఇప్పుడు కాదురా, మీరు నాకు హెల్ప్ చేస్తే అప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. ఏం హెల్ప్? ఏం హెల్ప్? మనం టిఫిన్ బండి పెట్టబోతున్నాం. టిఫిన్ బండే? అసలే ఏరేళ్ళు అమ్మల ఫారం ఎక్కువ, నాకు నేను ఒప్పుకోనరా. ఇంత బతికి టిఫిన్ బండి పెట్టుకోవాలా? పరువు పోతుంది. సరే, పరువు కావాలో పాకెట్ మనీ కావాలో మీరే ఆలోచించుకోండి. పాకెట్ మనీ పరుగుతే ఉంది, పోతే పోయింది. టిఫిన్ బండి పెట్టే డబ్బులు ఎక్కడరా? ఎవరిదో కాదురా, మా నాన్నదే. పొద్దున మా నాన్న పెడతారు, సాయంత్రం తెలియకుండా మనం పెడతాం. రే, ఈ విషయం మీ నాన్న తెలిసిందనుకో, లుంగి అగేసి ఇది ఇచ్చి కొడతాడు. అవసరమా? దుర్గు, ఇప్పుడు మనం టిఫిన్ పెట్టి పెట్టామనుకో, అన్ని ఖర్చులు పని రోజుకి 1000 రూపాయలు మిగులుతాయి. ఓకే. పక్కెళ్ళు. ఒక బండి మీద మనకు 1000 రూపాయలు మిగులుతుంది అనుకో, అలాంటి బండ్లు మనం 4 పెట్టామనుకో, అప్పుడు రోజుకి 5,000 మిగులుతాయి. వద్దలిపా. ఓకేలేరా, ఆడొద్దు, మళ్ళీ సీరియక్ అయిపోద్ది. ఏంట్రా సీరియక్ అయిపోద్ది? ఆ టిఫిన్ పెడతాను ఫస్ట్ సపోర్ట్ చేసిందా నేను.